నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, షర్మిల గారు ఆంధ్ర వదిలిపెట్టేసి తెలంగాణ వచ్చి తెలంగాణ రాజకీయం మొదలుపెట్టారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ ఎందుకు వచ్చారు, మళ్ళీ ఆమె ఆంధ్ర వైపు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఆంధ్ర రాజకీయం చేయడానికి రెడీ ఉన్నారు, దీని వెనకాల ఏదో పెద్ద స్కెచ్ ఉంది, ఎత్తుకు పై ఎత్తులు ఉన్నాయని అంటున్నారు. మీరు అసలు షర్మిల రాజకీయం కోసం ఏం చెప్తారు? ఇప్పుడు వేరే పత్రికల్లో టీవీల్లో కూడా వచ్చింది ఆవిడ ఆంధ్రాలో ముఖ్య పాత్ర పోషిస్తారని. యాక్చువల్గా తెలంగాణలో బాగా కష్టపడింది ఆవిడ. వాళ్ళ అన్నగారితో విభేదించి వచ్చినట్టు వచ్చి ఇక్కడ పాదయాత్ర చేసింది. పాదయాత్ర కూడా డబ్బులు కూడా సర్దారు వాళ్ళు. మాకు విభేదాలు ఉన్నాయి కదా, మొత్తమే సెటిల్ అయింది. ఏదో ఆస్తులు గీస్తులు ఏమో గొడవ ఉంది. ఈవిడేమో వాళ్ళ చెల్లెలకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ అమ్మగారేమో అవినాష్ దగ్గరికి వెళ్ళి పరామర్శలకు వెళ్ళి వాళ్ళతో అటు ఇటుగా ఉంటుంది ఆవిడ. రాజకీయం అయితే ఏమవుద్ది అనుకుంటున్నానంటే, నేను ఏం జరగచ్చు అంటే కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కర్ణాటకలో పక్కన కాంగ్రెస్ గెలిచింది, రేపు తెలంగాణలో కూడా గెలవబోతుంది. ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా కాంగ్రెస్ వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు మళ్ళీ పునరుత్తేజం పొందడానికి మొత్తం రెడీ అవుతున్నారు. ట్రై చేస్తే ఇప్పుడు కాదు, వచ్చేసారి ఎప్పటికప్పుడు అన్నట్టుగా ఇప్పుడు ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు. కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్లో చేరిందనుకోండి, అక్కడ కాంగ్రెస్ చీఫ్ని చేశారనుకో, ఇదంతా ఊహాజనితమే, కానీ జరగకుండా ఉండడానికి అవకాశాలు జరిగితే జరగదు. ఇంకొక వార్త కూడా ఉంది, షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలిపేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. కలిపేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, కాంగ్రెస్ వాళ్ళే కదా కోట్లు కొలగొట్టేసారు వీళ్ళు. వీళ్ళంతా వీళ్ళు బాగంతా కాంగ్రెస్లోనే కదండి. ఇలా వీళ్ళు ఏమైనా సొంత పార్టీ పెట్టుకున్నారట్టి, అంత బాగా దొబ్బేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెట్టుకున్నారు సొంత పార్టీ. ఇప్పుడు పెద్ద సంస్థలో పనిచేసి లక్షల కోట్లు కొలగొట్టేసి విడిగా వ్యాపారం పెట్టుకున్నట్టు అన్నమాట వాళ్ళు చేసిన పని, వాళ్ళ అన్నయ్య చేసిన పని. ఇప్పుడు అలాగే ఆవిడ మళ్ళీ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ చీఫ్ కింద మారిపోయి అక్కడ మొదలెట్టింది అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పడవ మునిగిపోతుందని దూకెత్తంగా చూస్తున్నారు కదా చాలామంది. వాళ్ళు టీడీపీ వాళ్ళు తలుపులు వేస్తారు రానివ్వకుండా. ఇప్పుడు కొంతమంది ఇదిలో పరిగెట్టి పాత సినిమాలో చూడండి, రామ్ గోపాలవరం సినిమాలో కట్టనే ఎవరు తరువు వచ్చేస్తుంటేని తలుపులు కొట్టేస్తూ ఉంటారు, తలుపులు తీయమని. ఎవరికాళ్ళు తలుపులు వేసుకుంటారు, మాకు ఎందుకు వచ్చిన గొడవ బాబు అని. అలా పరిగెట్టుకుంటూ వస్తున్నారండి వాళ్ళు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు మూస్తారు, జనసేన వాళ్ళు మూస్తారు అనుకోండి, ఎవరో తెరిచి వాళ్ళు లేరు. బీజేపీలోకి వాళ్ళు వెళ్ళరు రమ్మన్నా కానీ. వాళ్ళు ఆల్రెడీ మునిగిపోయి ఉన్నారు కాబట్టి, అది పెద్ద గొయ్యి కాబట్టి, నుయ్యి కాబట్టి. ఇక వీళ్ళు కాంగ్రెస్ మళ్ళీ పెద్దగా బాగా కట్టుకుని దూరం తెరిచి కూర్చుందనుకోండి, అందులో పరిగెడతారు. వాళ్ళు అందులోంచి వచ్చిన వాళ్ళే కదా. అక్కడ మళ్ళీ అప్పుడు ఇది రెండు రకాలుగా పగ తీర్చుకుంటుంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్కి పెద్ద బొక్కెట్టేస్తుంది. రెండు ఆల్రెడీ బొక్కడిపోయి ఉన్నాయి. ఆ ఉన్నది కూడా గోకెత్తది అన్నమాట కాంగ్రెస్కి వెళ్ళి. అందులో ఉన్న ఓటు బ్యాంకు కాంగ్రెస్కి షిఫ్ట్ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి మధ్య స్ప్లిట్ అయ్యి అడ్రస్ లేకుండా పోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ టర్మ్ కాంగ్రెస్ లైఫ్లో నిలబడుతుంది. అలాగే వాళ్ళ స్కెచ్ అలా ఉంటుంది. ఇప్పటికిప్పుడే పార్టీ వచ్చేయాలని అనుకోరాడు, ఒక 10 ఏళ్ళు లాంగ్ స్కెచ్ చేసుకుంటారు. అసలు మొత్తాన్ని చచ్చిపోయింది కదా, దాన్ని మళ్ళీ బతికించాలంటే అలాగా తెలంగాణలో అలాగే బతుకుతుంది ఇప్పుడు డెఫినెట్గా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఇమేజ్, పాదయాత్ర ఇమేజ్ కూడా పనిచేస్తుంది. కేసీఆర్ గారు బీజేపీ తాలూకా కుమ్మక రాజకీయాలు, బీజేపీ తాలూకు దుర్మార్గాలన్నీ చూసిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ దేశంలోనే కాంగ్రెస్ కొంచెం ఊపిరి వస్తుంది. తెలంగాణలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణ ఇచ్చారు కదా కాంగ్రెస్. తెలంగాణ తెచ్చిన ఆయనకి 2 సార్లు ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన ఆయన మాకు ఎందుకు ఎవరైనా అడుగుతారు వాళ్ళు. అడిగితే వాళ్ళకి ఒకసారి తనకి వీళ్ళకి ఏం అభ్యంతరం ఉండదు. కాబట్టి అలాగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది. అక్కడ కూడా ట్రై చేస్తారు. ఇక్కడ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ బలపడడానికి కొంచెం బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని శుభ్రంగా డస్టర్ ఇచ్చుకుని తుడిచేసినట్టు అయిపోతాడు అనమాట. ఆల్రెడీ ఇప్పుడు అతను స్వయంకృతం ఆయన పోయి ఆయన తవ్వేసుకున్నాడు బీజేపీతో ఉండటం వల్ల. బీజేపీ వాళ్ళు కలిసి ఉండటం వల్ల ఈయన దరిద్రం వాళ్ళకి పట్టుకుంటుంది, వాళ్ళ దరిద్రం వీళ్ళకి పట్టుకుంటుంది. ఇద్దరూ ములుగుతారు ఆ దేశంలో. పైన వాళ్ళు కింద ఈయను. కాంగ్రెస్కి ఎంతో కొంత షర్మిల గారు కూడా కొంచెం పని జరుగుతుంది. ఆవిడ పగదేరుద్ది, జుట్టు ముడేసుకుంటుంది అప్పుడు జాగ్రత్తగానే. ఏంటండి నిజంగానే అన్నగారి మీద పగబట్టిన రాజకీయం చేస్తున్నారు. అన్నగారి మీద కంటే కూడా వదిన గారి మీద కోపం ఉండదు. సాధారణంగా అన్నగారి మీద కోపం ఉండదు. మా వదిన మరదళ్ళకే ఉంటాయి గొడవలు, ఎవరికన్నా ఉంటే సాధారణంగా అక్కడ ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుందండి. ఏదైనా చిన్న తేడా వచ్చినప్పుడు గొడవలు వచ్చేస్తాయి, అంతే. పగట్టేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. అలాంటిది ఏదో ఉంది వాళ్ళ ఫ్యామిలీలో. ఫ్యామిలీ మ్యాటర్స్ చూడటానికి ఫ్యామిలీ మ్యాటర్సే, కానీ అది ప్రజల్లో కూడా ప్రభావం చూపిస్తుంది దానివల్ల. ఇప్పుడు ఈవిడ కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈవిడ పాదయాత్ర చేసింది, కష్టపడింది, ఈవిడికి ఏం దక్కలేదన్న బాధ ఈవిడికి ఉంటుంది.
వాళ్ళ ఆవిడ తరపు వాళ్ళు అందరం తెచ్చిపెట్టుకున్నాడు, మా తరపు వాళ్ళు ఎవరు లేరు, ఇలాంటివి ఉంటాయి కదా చుట్టాల్లో కూడా. సపోజ్ మీ ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, మీ ఆయన గారి తరపు వాళ్ళు ఎగిరి తన్నేసి మీరు మీ ఊళ్ళో అందరం తెచ్చేసుకున్నారు అనుకో, మీకు ఎలా ఉంటుంది? వాళ్ళకి బాధ ఉంటుంది కదా, మీ మరదళ్ళు వాళ్ళకని. అవునా కదా, ఇప్పుడు మీ ఆడబడి వాళ్ళకి ఇదేంటి మా వదిలి మా పట్టించుకుంటలేదు, వాళ్ళ చుట్టాలు చూడు ఎంత బాగా పట్టించుకుంటారు అనుకుంటారు. అది సహజంగా అలాగే చేస్తారు కూడా, ఎవరి తల్లి కూడా వాళ్ళు చూసుకుంటారు జాతకంగా. అలాంటిది ఏదో జరిగింది ఇక్కడ, పదవులు డబ్బు పంపకాలు వాళ్ళు దోసి పెడతాం అంతా వాళ్ళకే పెట్టేస్తున్నాడు, మా వాళ్ళు ఎవరో చూడలేదు. పైగా వీళ్ళ తాలూకు వాళ్ళ నాన్నగారు తమ్ముడిని చంపేసినా కానీ నేను పట్టించుకుంటలేదు, ఒకటి కళ్ళ ముందు కనపడుతుంది దుర్మార్గం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ బాధ్యతలన్నీ తల్లి చెల్లినే, భార్య ఏమీ కనిపించలేదు మనకి. మీకు అతనికి అన్న ఎక్కువ నడిచిందండి ఇప్పుడు. అదే కదా, ఈవిడికి నడుస్తాం అలవాటు ఎక్కువ తెలంగాణలో కూడా తెగ నడిచేసింది కదా. అదే సో భుజాల మీదకి వేసుకున్నారు పార్టీ అనే చెప్పచ్చు, ఎక్కడ భారతి గారు కనిపించలేదు. అలాంటి షర్మిల గారికి చిన్న పదవి కూడా దక్కకపోయేసరికి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతి గారికి ఇష్టం ఉండదండి, వాళ్ళు ఎంటర్ చేయకూడదండి. ఇప్పుడు సపోజు ఈయన ఏ జైలుకైనా వెళ్ళిపోవడం అనుకో, రాజశేఖర రెడ్డి గారు కొడుకు వెళ్ళి జైలుకి వెళ్ళిపోతే మా పుంజం ఇంకోటి ఉందని చెప్పి తీసుకొచ్చి ఈవిని పెడతారు. మరి అలాంటప్పుడు భారతి గారు ఎందుకు రాలేదు రోడ్డు మీదకి? అప్పట్లో రాలేదు, ఆవిడ వెనకాల మేనేజ్ చేసి ఉంటుంది అంతానే. ఇప్పుడు అలాంటి ప్రమాదం ఉంటుందని, అప్పుడు ఒకవేళ తేడా వచ్చినా కానీ భారతి గారిని లైన్లో పెట్టుకోవాలని ఉంటుంది వాళ్ళకి మనసులో. అంచేత వీళ్ళు తప్ప అడ్డం లేకుండా తప్పించేశారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు ముందే పంపించేశారు పైకి. ఆ విషయంలో కూడా మొన్న షర్మిల గారు స్పందించారు పాజిటివ్ గా. అది ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారికి నెగిటివ్ గా స్పందించారు. ప్రజలందరూ నమ్మడానికి కారణం ఏంటంటే, ప్రజలందరూ ఇప్పుడు అది ఎవరు చేశారనేటువంటి స్పష్టంగా అర్థమైపోయింది అందరికీ. కాబట్టి ఆయన ఇమేజ్ అన్ని రకాలు ఇప్పుడు కలిసి వచ్చినప్పుడు అన్నీ కలిసి వస్తాయండి. ఇప్పుడు కర్మ గుడిసేటిది అయిపోయి కాలం మన నుంచి దాటిపోతున్నప్పుడు ఏమవుద్దంటే, కాలం కలిసి రానప్పుడు ఇలాంటివన్నీ ఎదురైపోతాయి, అన్నీ కర్రపామే గరిచేస్తుంది. ఇంకా ఆయన పతనం ప్రారంభమైంది, ఇంకెవడో ఆపలేడు. జారుడు బల మీద జారిపోయినట్టు జారిపోతాడు కిందకి. ఎక్కడం కష్టం కానీ దిగజారటం చాలా ఈజీ. అంటే ఆయన పని అయిపోయినట్టే. ఇప్పుడు కాంగ్రెస్లోకి మర్జ్ చేసేసి షర్మిల గారి పార్టీని ఏపీలో, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఏపీలో బలోపేతం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే వీళ్ళు వెనకాల ఎట్లానో కాంగ్రెస్ అని ఉంది కదా. ఆవిడ ఇంక 2 చోట్ల పని జరుగుద్ది. పార్టీని వెజ్ చేస్తుంది అనుకోండి కాంగ్రెస్లోను, ఇక్కడ తెలంగాణలో తిరిగేద్దాం మళ్ళీ. అదే ఆల్రెడీ పాదయాత్రలే చేసింది కదా, అక్కడ కూడా తిరిగేస్తుంది. 2 రాష్ట్రాలకి నేను సూపర్ ఉంటుంది. ఆ రకంగా చేసుకోవచ్చు, తప్పుతుంది వాళ్ళ ఒరిజినల్ పార్టీ కాబట్టి. ఓకే, సో ఒకవేళ కనుక షర్మిల గారు ఏపీలోకి వెళితే, ఏపీలో బాగా వేస్తే, ఇది అన్నా చెల్లెళ్ళ మధ్య జరిగే గొడవలా ఉంటుందా? ఇప్పుడు మీకు అన్నా చెల్లెళ్ళ మధ్య ఖచ్చితంగా గొడవ ఉంటుంది, కానీ అన్నకి బొక్క పెట్టేయడం కనపడుతుంది స్పష్టంగా మనకు. తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఇలా కూర్చొని మాట్లాడుకుంటాం మనం, బాగా బోల్ తీర్చేసింది ఈవిడని, పగ తీర్చుకుందరా బాబు. ఒరిజినల్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బ్యాక్కి వెళ్తుంది. ఓకే, ఈ స్ప్లిట్లో వాళ్ళు దెబ్బైపోతారు. ఓకే, సో ఏపీ ప్రజలు అన్న వైపు ఉంటారంటారా, చెల్లి వైపు ఉంటారంటారా? అన్నగారి వ్యవహారం రాజ్యం చూసిన తర్వాత ఇంకా షర్మిల కాంగ్రెస్ వైపు ఉంటారు. అంటే మహిళ కాబట్టి వాళ్ళకి ఒక బేస్ దొరికింది కాబట్టి, వాళ్ళకి బేస్ దొరికింది. ఇప్పుడు వాళ్ళకి వైసీపీలో ఉన్న వాళ్ళకి పడవ మునిగిపోతుంది పక్క నుంచి, ఎటు దూకాలో తెలుస్తలేదు వాళ్ళకి. ఇది దొరికితే ఈ పడవ దొరికింది, కొంచెం వాసన వస్తున్నా కానీ అందరూ దూకేస్తారు. నిజంగానే షర్మిల గారు ఏపీలోకి వెళితే రాజకీయాలు ఎలా మారుతాయో, ఎటువంటి కొత్త రంగులు పూసుకుంటాయో ఏ కొత్త రంగులు ఏం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు సర్దుకోవడం అనేటువంటిది పర్ఫెక్ట్గా ఖాయం అవుద్ది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.